ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. తమ హక్కులకు అనుగుణంగా కులగణనలో పాల్గొనబోమని చెప్పిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతులను అవమానించేలా సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అవసరం లేదన్నట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. రహదారులు దెబ్బతిన్నాయని బయోకాన్ సీఎండీ కిరణ్ మంజుదార్ షా ప్రశ్నిస్తే ఆమె అబద్ధం చెబుతున్నట్లు నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో డీకే శివకుమార్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కొత్త పనులు ఏమీ చేయడం లేదని, చేస్తున్న పనులు నెమ్మదిగా జరగడానికి నిధుల కొరత ఎదురవుతుందని విమర్శించారు. ಬಂಡವಾಳ ಹಾಕಂತವ್ರು ಬಂದರೆ ಇವರು ಮಂತ್ರಿಗಳು ಅಲ್ಲೆಲ್ಲೋ ಯಾವುದೋ ಬೇರೆ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಸಬ್ಸಿಡಿ ಸ್ಕೀಮ್ಗಳು ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ಸ್ ಯಾವ ರೀತಿ ಬಿಲ್ಡಪ್ ಮಾಡ್ತಾರೆ ಅದರ ಬಗ್ಗೆ ಹೇಳಿದರೆ ಅವ್ರ ಗಮನಕ್ಕೆ ತಂದರೆ ನನಗಿದೇನು ಹೇಳಕ್ಕೆ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೀರಿ, ಹೋಗಿ ಅಲ್ಲೇ ಹೋಗಿ ಅಲ್ಲೇ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಇನ್ಯಾರು ಕರೆದಿರೋದು? ಈ ರೀತಿ ಮಾತಾಡಿದಾಗ ಯಾರು ಬರ್ತಾರೆ? ಇದು ಇರತಕ್ಕಂಥ ಸಮಸ್ಯೆ ಮೂಲ ಅಲ್ಲಿ. ಇವತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಬಂಡವಾಳ ಹೂಡ್ತಕ್ಕಂಥವ್ರಿಗಿರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲೂ ಅತ್ಯಂತ ಸಂಪದ್ಭರಿತವಾಗಿರತಕ್ಕಂಥ ರಾಜ್ಯ ಇದು. ಇಂಥ ರಾಜ್ಯದಲ್ಲೂ ಇವತ್ತು 136 ಸ್ಥಾನವೋ 140 ಸ್ಥಾನವೋ ಇರತಕ್ಕಂಥ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಬಹುಶಃ ಕಳೆದ 2 ವರ್ಷದ ಅವಧಿ, ಈಗೆಲ್ಲ ನಾವು ಬಂದಾಗ RSS ಅಂತಾರೆ, ಯಾರಾದರೂ ಬಂಡವಾಳ ಹಾಕಂತವ್ರು ಬಂದರೆ మనం చూస్తున్న ఈ మధ్య ఏపీకి గూగుల్ సెంటర్ రావడము, ఆ తర్వాత ఐటీ మినిస్టర్ లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు, మనకు జ్ఞాపకం ఉంటే గనక, ఇదంటే ఆంధ్ర సెగ ఏ విధంగా ఉంటుంది, పక్క రాష్ట్రాలకి సెగ తగ్గుతుందని చెప్పి. సో ఇప్పుడు ఏదైతే కుమారస్వామి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్ళిపోతే కనుక సిచ్యువేషన్ ఏంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది, ఈ విధంగా సుధామూర్తి దంపతులను అవమానించేలా మాట్లాడడం కానీ, లేదంటే ఇక్కడ ఈ విధమైన పరిస్థితులు ఉంటే కనుక ఏ విధంగా వస్తారు పారిశ్రామికవేత్తలు అంటూ క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి, హ్యాపీ దివాళీ. కుమారస్వామి వ్యక్తం చేస్తున్నటువంటి అసహనం మనం చూస్తున్నాం. ఒకవేళ వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఏపీ వెళ్ళిపోతే సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ కూడా కాస్త కారణం అయ్యేటట్టు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశా, గుడ్ మార్నింగ్, హ్యాపీ దివాళీ మీకు కూడా. అలాగే ఏదైతే కుమారస్వామి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో, ప్రస్తుతం దీనిపైన కర్ణాటక ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలతోటి అనుచితంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఆయన మండిపడ్డారు. ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండడము, తమ హక్కులకు అనుగుణంగా కుల గణనలో పాల్గొమని చెప్పినటువంటి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, అలాగే రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతులను అవమానించేలాగా సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అవసరం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదని చెప్పి, ఇలాగే చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పరిశ్రమలు, అలాగే కొన్ని రావాల్సినవి కూడా కేంద్రం నుంచి ఏవైతే కర్ణాటకకు రావాల్సి ఉంటాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదైతే కొన్ని కీలకమైనటువంటి వ్యక్తుల పట్ల, అలాగే కొందరు పారిశ్రామికవేత్తల పట్ల ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తూనే, అలాగే రహదారులు దెబ్బతిన్నాయి అనే విషయం పైన బయోకాన్ సీఎండీ మంజుదార్ ప్రశ్నిస్తే ఆమె అబద్ధం చెప్తున్నట్లు నేతలు మాట్లాడుతున్నారని, ఈ విషయంలో కూడా డీకే శివకుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎదురుదాడికి దిగడం, అంటే ఏపీకి ఇన్ఫోసిస్ వెళ్లిపోతే ఈ పరిస్థితి ఏంటి అంటూ ఎదురుదాడికి దిగడం పైన కుమారస్వామి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కాంతి.